అనా, నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి, అలాగే నువ్వు కష్టపడి సంపాదించిన ఒక మంచి పేరు, ఇవన్నీ నిలబడాలంటే, నీ కడుపున పుట్టిన బిడ్డలు మంచి వాళ్ళై ఉండాల. ఎందుకనంటే, నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కష్టం వెనకాల ఎన్ని బాధలుండాయి, ఎన్ని కష్టాలున్నాయి అనేది నీ కొడుకులకి, నీ కూతురికి తెలియకపోతే, నువ్వు ఎంత సంపాదించినా వోళ్ళు బూడిదలో పోసిన పన్నీర్‌లాగా తగలబెట్టేస్తారు. మొత్తం ఖర్చు పెట్టేస్తారు. దానికి ఎగ్జాంపుల్ వీడే. ఇక్కడ కనపడుతుంది కదా! 'ప్రభాకరు.' అతను తెలియని వ్యక్తులంటూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఎందుకంటే అతను సినిమాలో చేశాడు, సీరియల్‌లో చేశాడు, అలాగే షోలో చేశాడు. చాలా మంచి వ్యక్తి, అలాగే మంచి యాక్టర్ కూడా. కానీ అతని కడుపున పుట్టిన కొడుకు మాత్రం ఎంత బలుపంటే వాడికి డబ్బంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అహంకారంగా మాట్లాడడం, దురుసుగా మాట్లాడడం. వాడు రీసెంట్‌గా ఒక సినిమా తీశాడు. 'బరాబర్ ప్రేమిస్తా' అనే ఒక సినిమా ఇంకా రిలీజ్ కాలేదనుకుంటాను. ఆ సినిమా ఈవెంట్‌లో వాడొక సాంగ్ పాడాడు. మొత్తం బూతులే. ఆ సాంగ్‌కి ఎంత నెగెటివ్ వచ్చిందంటే, వాడు మాత్రం ఎక్కడ గూడా ఎవడు ఏమనుకుంటే అనుకోని, బొచ్చు నాకేం పరక్క కూడా పడదని చెప్పి నేను గర్వంగా ఉన్నాడు. దీనికి గల కారణం ఏందంటే, వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బును చూసి, వాళ్ళ నాన్నకున్న పలుకుబడి చూసి వాడికి ఆ గర్వం. అదేమనంటే, మా నాన్న బాగా సంపాదించాడు. హ్యాపీగా తిని పడుకుంటా. నాకేం నష్టం అని చెప్పి అంటాడు. ఎంత గర్వం అంటే, నువ్వు సంపాదించిన సంపాదన నీ కొడుక్కి దాని కష్టం విలువ తెలియకపోతే, వాడు ఇలాగే తగలబెడతాడు. దానికి ఎగ్జాంపుల్ వీడే.